పొందగలము. ఇది దీని యొక్క భావం. అది రామద్వారం నుంచి రక్షకుడుగా ఉన్నాడంటే భక్తి లేని వాళ్ళని రాముడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా చూసుకుంటాడు. భగవంతుని పొందడానికి అర్హత జ్ఞానం, అంటే ఇది ప్రధాన జ్ఞానం. మరి భక్తి అన్నారండి అంటే మంచి జ్ఞానం కలిగితే పరాభక్తి ఏర్పడుతుంది. పరాభక్తి ఏర్పడితే కానీ ముక్తి లేదు. ఇది శాస్త్రం. ఈ మాటే శాండిల్య భక్తి సూత్రాలు చెప్పాడు. సాధారణంగా జ్ఞానాదేవ కైవల్యం అంటాం, కానీ శాండిల్యుడు భక్తి సూత్రాల్లో పరమాత్మ సంబంధించిన జ్ఞానం బాగా లభించినప్పుడు భగవద్ అనుభూతి వస్తుంది. అనుభూతి అంటే పూర్ణానంద స్థితి. దాన్నే అస్థిభాతి ప్రియం అన్నాం. ప్రియం అంటే ఆనంద స్థితి. ప్రియం అనే మాట ప్రేమ అంటాం. భక్తి అంటే ఏమిటి? సత్వస్మిన్ పరమ ప్రేమ రూప, అంటే భగవద్ అనుభూతి ప్రియమైనది. కనుక జ్ఞానము పరాభక్తి ఈ రెండు వేరు కాదు. ఈ మాట ఉద్ధవగీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. బ్రహ్మజ్ఞానం యొక్క పరాదశ, భక్తి యొక్క పరాభక్తి దశ, ఈ రెండు ఒక్కటే అని చెప్పాడు. అంతేగాని కేవలం కామ్యభక్తి ఉన్నదే అది ఉత్కృష్ట భక్తి కాదు. అలాగే శాస్త్రములు చదువుతూ కబుర్లాడేటటువంటి పరోక్ష జ్ఞానము ఉత్కృష్ట జ్ఞానం కాదు. అపరోక్ష జ్ఞానము పరాభక్తి ఈ రెండూ కూడా ముక్తికి హేతువులు, ముక్తి స్వరూపములు అని ప్రతిపాదన శాండిల్య భక్తి సూత్రకర్త చేశాడు, నారదుల వారు చేశారు. శాండిల్య భక్తి సూత్రాలకి భాష్యాన్ని రచించినటువంటి నారాయణ తీర్థుల వారు కూడా అద్వైత సిద్ధాంత ప్రకారంగా తెలియజేశారు ఇక్కడ. కనుక పరాభక్తి అన్న అపరోక్ష జ్ఞానం అన్న రెండు ఒకటే. ఇది తెలియక చాలామంది జ్ఞానం కంటే భక్తి గొప్పదని, భక్తి కంటే జ్ఞానం గొప్పదని వాదిస్తారు. మనం తెలుసుకోవాల్సిందంటే వాదించే ఇద్దరికీ భక్తి లేదు జ్ఞానం లేదని తెలుసుకోవాలి.